హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పవిటి. ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి లండన్ బ్రిడ్జ్ టూర్. లండన్ బ్రిడ్జ్ బెస్ట్ వ్యూ ఎప్పుడు ఉంటుందని చాలా ఆలోచించి సన్ రైజ్ ఆర్ సన్సెట్ లో వ్యూ చాలా బాగుంటుంది కదా జనరల్ గా ఏ ప్లేస్ అయినా. ఇంకా సన్సెట్ టైం కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ బస్ లో వెళ్దామని అనుకున్నాము, బట్ ట్రైన్ కి అయితే మాకు రైల్ కార్డ్ ఉంది. సో దానివల్ల టికెట్స్ పైన కొంచెం డిస్కౌంట్ వస్తుంది అండ్ డే పాస్ కూడా ఉంటుందని తెలిసింది. లండన్ మొత్తం ఒక 6 జోన్స్ ఉంటాయి. ఈ డే పాస్ తో మొత్తం తిరగొచ్చు కదా, కొంచెం మనీ సేవ్ చేద్దాం అని చెప్పేసి ఫైనలీ ట్రైన్ జర్నీ చూసుకొని వెళ్ళాము. ఇక్కడ స్టేషన్స్ అండ్ ట్రైన్స్ అన్ని మన దగ్గర మెట్రో స్టేషన్స్ లాగా ఉంటాయి. లోపల సీటింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. Service to Abbey Wood via Paddington. The next station is Langley. Sorry. ట్రైన్ చేంజ్ అవ్వడానికి ఇలా ఒక వాక్వే లాగా టన్నెల్ ఉంది వేరే ప్లాట్ఫామ్ కి వెళ్ళటానికి. ఇదంతా అండర్ గ్రౌండ్ లో ఉన్న స్టేషన్. లండన్ లో మొత్తం అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ దాన్ని ట్యూబ్ ఆర్ సబ్వే అంటారు. నాకు సేమ్ ఫ్లైట్ జర్నీలో ఇయర్ పెయిన్ వచ్చినట్టు ఇయర్ పెయిన్ వచ్చింది అండర్ గ్రౌండ్ లో జర్నీ చేస్తున్నప్పుడు. చూస్తారా? నేను ఇప్పటి వరకు లండన్ బ్రిడ్జ్ అంటే ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం బుక్స్ లో కానీ ఆర్ మూవీస్ లో కానీ లండన్ బ్రిడ్జ్ అనగానే ఇదే చూపిస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది టవర్ బ్రిడ్జ్ అని. యాక్చువల్ లండన్ బ్రిడ్జ్ టవర్ బ్రిడ్జ్ కి డౌన్ స్ట్రీమ్ లో ఉంటుంది. ఏదేమైనా నాకు మాత్రం లండన్ బ్రిడ్జ్ అంటే బ్రెయిన్ లో ఇదే ఫ్లాష్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ని థేమ్స్ రివర్ మీద కట్టారు. సౌత్ ఇంగ్లాండ్ అంతా ఈ రివర్ ఫ్లో అవుతుంది. ఇంగ్లాండ్ లో ఇదే ద లాంగెస్ట్ రివర్ అండ్ యూకే లో ఇది సెకండ్ లాంగెస్ట్ రివర్. ఫస్ట్ లాంగెస్ట్ రివర్ తెలిసిన వారు కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా ఫొటోస్ తీసుకోవడానికి ఈమె ఇలా ఫొటోస్ పెడుతుంది. ప్రెజెంటేషన్ అని అంటుంది కానీ ఫ్రీగా ఎవరిస్తారు? ఇంకా బెటర్ టు ఇగ్నోర్. ఇలా మెట్ల మీద నుంచి బ్రిడ్జ్ పైనకి వెళ్ళొచ్చు. చింటు బావా, మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఓహ్, ఇస్ ఇట్? లెట్స్ గో. సారీ.
మనకు ఇంగ్లీష్ నేర్పించిన బ్రిటిష్ వాళ్ళ లండన్ ఐకానిక్ టవర్ బ్రిడ్జ్ చూద్దాం పదండి. టవర్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఈ లింక్ ద్వారా మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదా టవర్ బ్రిడ్జ్ దగ్గరే టికెట్స్ కూడా తీసుకోవచ్చు. ప్రైస్ డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ సమ్ టైమ్స్ రష్ ఉంటుంది కాబట్టి బెటర్ టు బుక్ ఆన్లైన్. మేము అక్కడే టికెట్స్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్ కి 13.4 pounds. బిలో 5 years కిడ్స్ కి అయితే ఫ్రీగా ఎంట్రీ ఉంటుంది. పైకి లిఫ్ట్ లో అయినా వెళ్ళొచ్చు ఆర్ స్టేర్ కేస్ యూస్ చేయొచ్చు, కానీ స్టేర్ కేస్ ద్వారా వెళ్తేనే బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. బ్రిడ్జ్ పైన మనకి ఈ బ్రిడ్జ్ హిస్టరీ బ్రీఫ్ గా చూపిస్తారు. కన్స్ట్రక్షన్ ఎలా చేశారు, ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ అయింది, అండ్ బ్రిడ్జ్ లిఫ్ట్ చేయడానికి ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, ఇలా చాలా డీటెయిలింగ్ గా ప్రతి చోట ప్రొజెక్టర్స్ ఆర్ స్క్రీన్స్ తో చూపిస్తారు. గైడ్ అవసరం లేకుండా చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎందుకు చేశారంటే, లండన్ సరౌండింగ్స్ లో కమర్షియల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవడంతో 80s లో ఈ చుట్టుపక్కల ఏరియా అంతా చాలా క్రౌడెడ్ గా ఉండేదంట. అందుకే ఈ థేమ్స్ రివర్ పైన 1876 లో బ్రిడ్జ్ ఒకటి కడదామని అనుకున్నారు. క్వీన్ విక్టోరియా టైంలో పోర్ట్ ఆఫ్ లండన్ ద మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్. సో నార్మల్ వేలో బ్రిడ్జ్ లా కట్టడం వల్ల హైట్ ఉన్న షిప్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బ్రిడ్జ్ డిజైన్ లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉండేలా కడదామని అనుకున్నారు. ఇక్కడ దాని గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. డిజైనింగ్ ఎట్లా చేశారు, ఏ టైంలో చేశారు. ఆ టైంలో ఇలా చాలా ప్లాన్స్, అరౌండ్ 50+ బ్రిడ్జ్ డిజైన్ ప్రపోజల్స్ ఇచ్చారు. బట్ ఫైనలీ ఈ లిఫ్టింగ్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్ ప్లాన్ మాత్రమే రిక్వైర్మెంట్ కి ఎక్కువ సూటబుల్ గా ఉండటంతో ఇదే ఓకే చేశారు. ఈ బ్రిడ్జ్ కట్టడానికి అరౌండ్ 8 years పట్టింది. 1886 లో స్టార్ట్ చేసి 1894 లో కంప్లీట్ చేశారు. ఇక్కడ షిప్స్ క్రాస్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్ లిఫ్ట్ చేయాలంటే షిప్స్ 9 meters లేదా అంతకంటే ఎక్కువ హైట్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 24 hours ముందు బుక్ చేసుకోవాలి బ్రిడ్జ్ లిఫ్ట్ చేయడానికి. జనరల్ గా బ్రిడ్జ్ లిఫ్ట్ అయ్యే టైంలో బ్రిడ్జ్ మాస్టర్ సైరన్ తో సిగ్నల్ ఇస్తారు. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. ఒకసారి అలా సిగ్నల్ ఇవ్వకుండా బ్రిడ్జ్ లిఫ్ట్ చేశారు. అప్పుడు 78 number బస్ డ్రైవర్ డ్రైవింగ్ లో స్పీడ్ ని కంట్రోల్ చేయలేకపోయాడు బ్రిడ్జ్ లిఫ్ట్ అయ్యే టైంలో. సో ఇంకా యాక్సలరేటర్ ఫుల్ గా పెంచి బ్రిడ్జ్ ఫుల్ గా ఓపెన్ అయ్యే లోపు ఒక సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ నుంచి ఇంకో సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ కి బస్ జంప్ చేసేలా డ్రైవింగ్ చేశాడు. ఆ బస్ లో ఒక 20 members ఉన్నారు. అందరూ సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ఓన్లీ ఈ డ్రైవర్ కి మాత్రమే లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఇలా రిస్క్ తీసుకొని అందరినీ సేవ్ చేసినందుకు అతనికి రివార్డ్ గా ఒక 10 pounds ఇచ్చారు. ఇప్పుడు మనీతో కంపేర్ చేస్తే 290 pounds, అంటే ఇండియన్ రూపీస్ లో అరౌండ్ 30,000. ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ నుంచి కింద స్ట్రీట్ వ్యూ, ఒక గ్లాస్ లో నుంచి కింద రోడ్ చూడొచ్చు. రండి చూపిస్తాం. వెళ్ళినాను.
Oh, los días grandes. Soy valiente. ఎందుకు భయ్యా ఫస్ట్ టైం ఈ గ్లాస్ మీద నడవటం, అంత హైట్ నుంచి కిందకి చూస్తూ నడుస్తాం కదా, ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ భయంతోనే వేస్తాము. తర్వాత చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. కింద అందరూ నడిచేది, వెహికల్స్ వెళ్ళేది అండ్ రివర్ వాటర్ ఫ్లో కూడా కనిపిస్తుంది. అక్కడే చాలా సేపు ఉంటాము. బ్రిడ్జ్ లో నాకు నచ్చిందంటే ఈ గ్లాస్ ఫ్లోర్ వాక్వే మాత్రమే. గ్లాస్ ఫ్లోర్ పైన అంటే ఆపోజిట్ లో మిర్రర్ ఉంటుంది పిక్స్ తీసుకోవడానికి. ఇలా #ఇన్సైడ్ టవర్ బ్రిడ్జ్ అని కూడా ఉంటుంది. చాలా మంది పడుకొని కూడా వీడియోస్ తీసుకుంటారు. కిడ్స్ అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ లో ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అంటే ఈ గ్లాస్ ఫ్లోర్ వాక్వే. టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి ఈ గ్లాస్ ఫ్లోర్ 2014 లో ఇన్స్టాల్ చేశారు. ఒక 6 వీక్స్ పట్టిందంట ఇది ఇన్స్టాల్ చేయడానికి. ఎవ్రీ డే 12 అవర్స్ ఆ బ్రిడ్జ్ ని లిఫ్ట్ చేసి పెట్టేవాళ్ళు ఇన్స్టాలేషన్ టైంలో. Hey, hi, what you are doing? Hello. త్రూ అవుట్ దిస్ జర్నీ చిన్నపిల్లలకి ఎంగేజ్ అండ్ ఎంటర్టైన్ చేయడానికి ఒక ఫన్నీ గేమ్ టైప్ లో టవర్ క్యాట్ అని ఒక కార్డ్ ఇస్తారు. నేను కూడా తీసుకున్నాను వాళ్ళతో పాటు. పెన్నీ మెషిన్స్, సెల్ఫీ మెషిన్స్ ఉంటాయి. అండ్ అక్కడక్కడ కొన్ని చిన్న గ్లాస్ డోర్స్ ఇచ్చారు. అవి కెమెరా స్పాట్ విండోస్, వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకోవడానికి. Send you down for the end. నా టవర్ క్యాట్ కార్డ్ ఇంకా ఫిల్ అవ్వలేదు. మిగతా ఆన్సర్స్ ఇంజన్ రూమ్ లో ఉన్నాయేమో. ఇది ఇంకా టవర్ బ్రిడ్జ్ ఎండింగ్. ప్రీవియస్ గా ఈ బ్రిడ్జ్ బ్రౌన్ కలర్ లో ఉండేది. 1977 లో క్వీన్ ఎలిజబెత్ II సిల్వర్ జూబ్లీ సందర్భంగా వైట్, బ్లూ, రెడ్ కలర్స్ తో పెయింటింగ్ వేశారు. ఈ బ్రిడ్జ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంజన్ రూమ్. అక్కడికి వెళ్ళడానికి ఈ బ్లూ లైన్ ఫాలో అవుతూ వెళ్ళాలని చెప్పారు. అక్కడ మన టికెట్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇంజన్ మెషిన్ 24/7 రన్ అవ్వటానికి ఎవ్రీ వీక్ 20 tons ఆఫ్ కోల్ ని ఈ బాయిలర్స్ లో వేసేవారంట. ఇంతకు ముందు ఈ ఇంజన్ స్టీమ్ తో రన్ అయ్యేది. విలియం ఆర్మ్స్ట్రాంగ్ అనే పర్సన్ ఈ స్టీమ్ ఇంజన్ ని డిజైన్ చేశారంట. ఈ ఇంజన్ ఆయనది అని ఒక యూనిక్నెస్ ఉండటానికి ఇలా బ్రైట్ గా కలర్స్ వేశారు. బ్రిడ్జ్ ఓపెన్ ఆర్ క్లోజ్ అవ్వటానికి ఒక 60 seconds టైం మాత్రమే పడుతుంది. 1976 నుంచి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తో రన్ అవుతుంది అండ్ ఆపరేటింగ్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ కి ఇప్పుడైతే ఒకే ఒక్క బ్రిడ్జ్ డ్రైవర్ ఉంటే సరిపోతుంది. అలాంగ్ విత్ సపోర్టింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ టూరిస్ట్ గైడ్ ఒక 20 members ఉంటే సరిపోతుంది.
ఇంజిన్ రూమ్ బయటికి వస్తే ఒక చిన్న స్టోర్ ఉంటుంది. అక్కడ అన్ని ఈ టవర్ బ్రిడ్జ్ అండ్ లండన్ కి సంబంధించిన షోకేస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా వేరే ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. మేము మాత్రం ఇది తీసుకున్నాము యాజ్ అ మెమరీగా ఉంటుందని. యూకేలో ఉన్న ఇలాంటి ఐకానిక్ ప్లేసెస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్. Thanks for watching. Please do like, share and subscribe to our channel. See you soon in the next video. Bye.